ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు ద్వాదశ రాశుల వారికి అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణం, ప్రతికూల గ్రహాల దోష నివృత్తికై ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేటువంటి విషయాలు తెలుసుకుందాం. ఈరోజు స్థిరవారం లేదా శనివారం. శని యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. శని దుఃఖకారకుడు. ప్రతిరోజు శుభ ఫలితాలు పొందటానికి ఉదయం లేవగానే ఎటువంటి ప్రక్రియలు చేపట్టాలి అనేటువంటి విషయాన్ని శ్రీరస్తోంసంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ శోభకృతు నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘమాసం, బహుళపక్షం. ఈ రోజు తిథి బహుళ చతుర్దశి, సాయంత్రం 5:56 వరకు ఉంది. నక్షత్రం ధనిష్ట, ఉదయం 7:06 వరకు, అనంతరం నక్షత్రం శతభిషం. రాహుకాలం ఉదయం 9 గంటల నుంచి 10:30 వరకు. ఇప్పుడు గ్రహాల స్థితిగతులు పరిశీలిద్దాం. బృహస్పతి సంచారం మేషక్షేత్రంలో, సవ్యస్థితి మిత్రక్షేత్రం, కేతు సంచారం కన్యాక్షేత్రంలో, కుజ సంచారం మకర క్షేత్రంలో, ఉచ్చస్థితి, శుక్ర రవి శని సంచారం కుంభక్షేత్రంలో, శనికి స్వక్షేత్ర స్థితి, మూల త్రికోణ స్థితి, రవికి శత్రుక్షేత్ర స్థితి, రాహు బుధుల సంచారం మీనక్షేత్రంలో, బుధుడికి నీచ స్థితి. ఇది ఈ రోజు ఉన్నటువంటి గ్రహస్థితి. దీని ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు సూచనప్రాయంగా గోచారపరంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే స్థిరమైనటువంటి నిర్ణయాలు ఆర్థిక పరంగా తీసుకోగలుగుతారు. గతంలో ఆగిపోయినటువంటి కార్యకలాపాలు పునఃప్రారంభించగలుగుతారు. విదేశీ పర్యటనలు ఉపకరిస్తాయి. విదేశీ సంభాషణలు లాభిస్తాయి. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. గతంలో కన్నా మెరుగైనటువంటి వాతావరణం వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో అనుకూలతని కలిగిస్తుంది. స్థిరత్వాన్ని పొందగలుగుతారు. ఆందోళన మహిళలకు తగ్గుతుంది. మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. చేపట్టినటువంటి ప్రణాళికలు కలిసి వస్తాయి. వ్యాపార రంగం వారికి పురోగవృద్ధి ఆర్థిక పరంగా బలాన్ని కలిగిస్తుంది. న్యాయవాద వృత్తి వారికి వృత్తిలో ఉన్నతి లభిస్తుంది. వైద్య వృత్తి వారికి వృత్తిలో ఎదుగుదల గోచరిస్తుంది. ఈరోజు మేషరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా ఆగిపోయినటువంటి కార్యక్రమాలు పునఃప్రారంభించి విజయాలు పొందగలుగుతారు. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు మేషరాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే గందరగోళ పరిస్థితులు ఆర్థికంగా నియంత్రించగలుగుతారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో వ్యయాన్ని నియంత్రించలేకపోతారు. ఆర్థిక బలం ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాలు సమయానికి అనుకూలించకపోవడంతో సమస్యలు ప్రారంభమవుతాయి. మెరుగైనటువంటి అవకాశాలు వ్యాపార రంగం వారికి తగ్గుతాయి. ఖర్చులు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. మహిళలకు ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు తలెత్తుతాయి. విద్యార్థులకి శీఘ్రగతిన విషయాలు మాత్రం కొనసాగుతాయి. అభివృద్ధి న్యాయవాద వృత్తి వారికి మెల్లమెల్లగా పొందగలుగుతారు. కార్యక్రమాల్లో వేగం వైద్య వృత్తి వారికి తగ్గుతుంది. సినీ రంగం వారికి ఆశాజనకమైనటువంటి వాతావరణం కొనసాగుతుంది. ఈరోజు వృషభ రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి శ్రీకృష్ణ పరమాత్మని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. భగవద్గీత పఠనం, శ్రవణం మేలుని కలిగిస్తుంది. ప్రతిబంధకాన్ని దూరం చేస్తుంది. వ్యయాన్ని నియంత్రించగలుగుతారు. ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు సులభతరమవుతాయి. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 8. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట వర్ణం నీలం. ఈరోజు మిథున రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే కఠిన నిర్ణయాల ద్వారా విజయాలు చేకూరుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలపై అసహనం తగ్గుతుంది. శత్రు భీతి పోతుంది. శత్రువులు మిత్రులు అవుతారు. ఆర్థిక పరమైనటువంటి వ్యవహారాల్లో మెరుగైనటువంటి అవకాశాలు, లాభదాయకమైనటువంటి కార్యక్రమాలు కూడా చేపట్టగలుగుతారు. అభివృద్ధి రాజకీయ రంగం వారికి కొనసాగుతుంది. వ్యాపార రంగం వారికి ఉత్తమ విజయాలు ఆర్థిక పరంగా బలాన్ని కలిగిస్తాయి. వ్యాపార విస్తరణ వంటివి కలిసి వస్తాయి. పెట్టుబడులు లాభిస్తాయి. విద్యార్థులకి విదేశీ ప్రయత్నాలు, విదేశీ విద్యా అవకాశాలు చేజిక్కించుకునేటువంటి సంఘటనలు సంతృప్తిని కలిగిస్తాయి. ఈరోజు మిథున రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. విష్ణు సహస్రనామ పఠనం, శ్రవణం మేలును కలిగిస్తుంది. ప్రతిబంధకాలను దూరం చేస్తుంది. ప్రశాంతతను పెంచుతుంది. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట వర్ణం పసుపు.
ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆందోళనకర పరిస్థితులు క్రమక్రమంగా పెరిగినప్పటికీ నియంత్రించగలుగుతారు. ఉద్దేశ్యాలు మంచివి అయినప్పటికీ ఇతరులు అపార్థం చేసుకుంటారు. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం తగ్గుతుంది. మిత్రులు శత్రువులు అవుతారు. శత్రు భీతి పెరుగుతుంది. నిస్సహాయ పరిస్థితులు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో వేధిస్తాయి. గతంలో చేసినటువంటి పొరపాట్లు వెలుగులోకి వస్తాయి. ఉత్సాహాన్ని పొందలేకపోతారు. శ్రమ అధికమవుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు వికటిస్తాయి. రాజకీయ రంగం వారికి అత్యంత ప్రతికూలత ఉంటుంది. నూతన కార్యక్రమాలు మహిళలు ప్రారంభించలేకపోతారు. ఈరోజు కర్కాటక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు సింహరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే అదృష్ట సంఘటనలు గృహరీత్యా ఆహ్వానించగలుగుతారు. విదేశీ పర్యటనలు ఉపకరిస్తాయి. క్లిష్ట సమస్యలు పరిష్కరింపబడతాయి. ఆగిపోయినటువంటి కార్యకలాపాలు పునఃప్రారంభించి ఉత్తమ విషయాలకే చేసేటువంటి ప్రయత్నాలు లాభిస్తాయి. నూతన ఉత్సాహం పెరుగుతుంది. మానసిక ఉల్లాసం పెరుగుతుంది. కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత పెరుగుతుంది. పిల్లల అభివృద్ధి ఆనందానికి దారితీస్తుంది. మహిళలకు అత్యంత అనుకూలం. వ్యవసాయ రంగం వారికి ప్రోత్సాహం కొనసాగుతుంది. ఆకస్మిక అనుకూలత ఆర్థికంగా బలాన్ని కలిగిస్తుంది. మెరుగైనటువంటి అవకాశాలు వ్యాపార రంగం వారు పొందగలుగుతారు. వ్యాపార విస్తరణలు వంటివి అనుకూలతని ఆర్థికంగా పెంచుతాయి. ఈరోజు సింహరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు సింహరాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు కన్యారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక విషయాల్లో అలజడి ఉన్నప్పటికీ నెగ్గుకు రాగలుగుతారు. ప్రశాంత పరిస్థితులకై తహతహ పెరుగుతుంది. ముందు నొయ్యి వెనుక గొయ్యి పరిస్థితులు క్రమక్రమంగా నియంత్రించబడతాయి. నిస్సహాయ పరిస్థితుల నుంచి అనుకూల పరిస్థితులు ఆనందానికి దారితీస్తాయి. కార్యక్రమ నిర్వహణలో ఏకాగ్రత పెరుగుతుంది. ఆశించినటువంటి ప్రయోజనాలు ఆలస్యంగానైనా మంచి విషయాన్ని కలిగిస్తాయి. వ్యాపార రంగం వారికి అనుకూల పరిస్థితులు ప్రారంభమవుతాయి. క్రీడారంగం వారికి ప్రాధాన్యత పెరుగుతుంది. వైద్య వృత్తి వారికి గతంలో చేసినటువంటి పొరపాట్ల ద్వారా ఏర్పడినటువంటి సమస్యలు పరిష్కరింపబడతాయి. ఈరోజు కన్యారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి, ప్రమాదాలు దూరం చేసుకోవటానికి మహాకాళి అమ్మవారిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు తులారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే మానసిక క్లేశాలు తగ్గుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలపై ప్రశాంతత పెరుగుతుంది. పిల్లల విషయంలో శ్రద్ధ తప్పనిసరి. ఆలోచన దోషాలు ఏర్పడినప్పటికీ నియంత్రించి మంచి అవకాశాలను సద్వినియోగపరచుకోగలుగుతారు. అభివృద్ధి ఆర్థికంగా కొనసాగుతుంది. నూతన స్నేహాల ద్వారా లబ్ధి చేకూరుతుంది. కార్యక్రమాల్లో వేగం వ్యాపార రంగం వారికి పెరుగుతుంది. భాగస్వాములతో మైత్రి కలిసి వస్తుంది. మెరుగైనటువంటి అవకాశాలు మహిళలు చేజిక్కించుకోగలుగుతారు. పిల్లల విషయంలో ఆందోళన నియంత్రించగలుగుతారు. ఈరోజు తులారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి మహాగణపతిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు తులారాశి వారి అదృష్ట వర్ణం నీలం. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక విషయాల్లో ప్రతిబంధకాలు ఉంటాయి. కార్యక్రమాలు వేగవంతంగా పూర్తి చేయలేకపోతారు. మానసిక చిరాకులు కొనసాగుతాయి. ప్రతి పని పదే పదే చేయవలసినటువంటి ఆవశ్యకత కూడా ఉంటుంది. ఏకాగ్రత అన్ని విషయాల్లో, అన్ని రంగాల వారికి తప్పనిసరి. స్థిరమైనటువంటి నిర్ణయాల ద్వారా మాత్రమే సంతృప్తికర సంఘటనల్ని ఆహ్వానించగలుగుతారు. తొందరపాటు స్వభావం, తొందరపాటు నిర్ణయాలు సమస్యలుగా మారతాయి. కార్యక్రమాలు వేగవంతంగా మహిళలు పూర్తి చేయలేకపోతారు. ఆరోగ్య ప్రతికూలత అవరోధాన్ని కలిగిస్తుంది. నూతన కార్యక్రమాల్లో వేగం సాఫ్ట్వేర్ రంగం వారికి తగ్గుతుంది. ఈరోజు వృశ్చిక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు సాధించడానికి శ్రీ ఆంజనేయ స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా మనోధైర్యం పెరుగుతుంది. ప్రతికూల ప్రభావాన్ని ధైర్యంగా ఎదుర్కోగలుగుతారు. సమస్యలు పరిష్కరించుకోగలుగుతారు. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణం పసుపు.
ఈరోజు ధనుసు రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. మిత్రుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. శత్రువులు మిత్రులవుతారు. నూతన ప్రణాళికలు అమలు చేయగలుగుతారు. విధి విధానాలు అన్ని రంగాల వరకు అన్ని విషయాలు కలిసి వస్తాయి. ప్రశంసలు పొందగలుగుతారు. పరిశోధన ద్వారా ఉత్తమ విషయాలు సంతృప్తిని కలిగిస్తాయి. న్యాయవాద వృత్తి వారికి అత్యంత అనుకూలం. వైద్య వృత్తి వారికి గుర్తింపు లభిస్తుంది. విద్యార్థులకి శోభతో కూడినటువంటి కార్యకలాపాలు విద్యాపరంగా అనుకూలతని కలిగిస్తాయి. మహిళలకు అత్యంత అనుకూలం. ఆనందకర పరిస్థితులు గృహరీత్యా ఆహ్వానించగలుగుతారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో కూడా నైపుణ్యం కొనసాగించగలుగుతారు. ఈరోజు ధనుసు రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. విష్ణు సహస్రనామ పఠనం, శ్రవణం మేలుని కలిగిస్తుంది. వేగవంతమైనటువంటి విషయాలు పొందగలుగుతారు. ఈరోజు ధనుసు రాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు ధనుసు రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు మకర రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక విషయాల్లో ఆందోళన ఉంటుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు నత్తనడకగా కొనసాగుతాయి. కాలయాపన అన్ని రంగాల వారికి అన్ని విషయాల్లో ఉంటుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలపై ఏకాగ్రత తగ్గుతుంది. విస్మయాలు ప్రబలమవుతాయి. అనుకూల పరిస్థితులు ఆర్థిక పరంగా మహిళలు పొందలేకపోతారు. శారీరక శ్రమ అధికమవుతుంది. మానసిక రుగ్మతలు కూడా పెరుగుతాయి. అనిశ్చిత పరిస్థితులు వ్యాపారంగా వరకు కొనసాగుతాయి. నిర్ణయాలు తీసుకోలేనటువంటి పరిస్థితులు నిస్సహాయంగా కొనసాగుతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం వ్యవసాయ రంగం వారు కొనసాగించలేకపోతారు. శ్రమ అధికమవుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు పదే పదే చేయవలసి వస్తుంది. అనిశ్చిత పరిస్థితులు వైద్య వృత్తి వారికి కొనసాగుతాయి. ఈరోజు మకర రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 8. ఈరోజు మకర రాశి వారి అదృష్ట వర్ణం నలుపు. ఈరోజు కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆందోళనకర పరిస్థితులు ఆర్థిక పరంగా కొనసాగుతాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో పొరపాట్లు దొరుకుతాయి. మోసపూరిత వాతావరణం ద్వారా సమస్యలు జటిలమవుతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం తప్పనిసరి. ఆర్థిక నష్టాల్ని భర్తీ చేసుకునేటువంటి కార్యక్రమాలు క్రమక్రమంగా మాత్రమే రాణిస్తాయి. ఆందోళన విద్యార్థులకి పెరుగుతుంది. మహిళలు ఆరోగ్య విషయంలో ఖర్చులు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలపై ఏకాగ్రత వ్యాపారంగా వారికి తగ్గుతుంది. అనిశ్చిత వైద్య వృత్తి వారికి కొనసాగుతుంది. న్యాయవాద వృత్తి వారికి రుణ ఒత్తిళ్లు ప్రబలమవుతాయి. ఆందోళనకర పరిస్థితులు వ్యవసాయ రంగం వారు నియంత్రించలేకపోతారు. ఈరోజు కుంభరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూల పరిస్థితులు వేగవంతంగా పొందటానికి ఏలినాటి శని ద్వారా ఇతర గ్రహ ప్రతికూలత ద్వారా ఏర్పడేటువంటి సమస్యలు అధిగమించి విజయాలు సాధించడానికి ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు మీనరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితులు అవలీలగా ఎదుర్కోగలుగుతారు. శ్రమ ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాలు కలిసి వస్తాయి. నూతన ఉత్సాహాన్ని పెంపొందింపచేస్తాయి. సంభాషణలు రుచిస్తాయి. విదేశీ పర్యటనలు లాభిస్తాయి. ఆర్థిక పురోభివృద్ధి వ్యాపారంగం వరకు కొనసాగుతుంది. శ్రమ అధికంగా ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాలు మహిళలకు ఇంపును కలిగిస్తాయి. ఈరోజు మీన రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఏలినాటి శని ద్వారా ఏర్పడేటువంటి అవరోధాలు దూరం చేసుకోవటానికి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మీనరాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు మీన రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఇవి ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి విఘ్నాలు, జాప్యాలు దూరం కావాలని, అవరోధాలను ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు, తద్వారా విజయాలు సాధించాలని, కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యంతో కూడిన అభివృద్ధి సాధించాలని శనివారం సందర్భంగా ఈశ్వరుణ్ణి స్మరిస్తూ ప్రార్థిస్తూ స్వస్తి.